Hello guys, welcome back to my YouTube channel Empress Sarah 3355. Yeah, సో ఈ రోజైతే వీడియో ఏంటి అంటే వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్. ఓకే, యాక్చువల్లీ చాలా రోజులు అయింది, 5 days 6 days అయింది నేను వీడియో అప్లోడ్ చేయగా. కొంచెం బిజీ ఉండే, పర్సనల్ రీడింగ్స్కి కూడా నేను తీసుకుంటున్నా కాబట్టి ఇన్స్టాగ్రామ్ మంచి హైక్లో ఉంది. ఒకసారి మీరు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఒకసారి ఫాలో అయ్యి చూడండి. ఇన్స్టాగ్రామ్లో మనకి చాలా ఫాలోయింగ్ అవుతుంది లాస్ట్ 10 days నుంచి. యా, సో అందుకే కొంచెం బిజీ. సో ఎవరైతే పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో నా డిఎమ్స్లో అయితే 1000+ డిఎమ్స్ మెసేజెస్ ఉన్నాయి. నేను అందరివి చూడలేను. ఎవరైతే యూట్యూబ్లో పే చేశారో లేకపోతే ఎవరైతే పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మ్యామ్ నేను పర్సనల్ రీడింగ్ కోసం వచ్చాను అని మెసేజ్ చేయండి. హలోలు ఏమొద్దు, బికాస్ చాలా డిఎమ్స్ ఉన్నాయి. మీరు హాయ్ హలో పెడితే ఫస్ట్ మెసేజ్ అదే కనిపిస్తుంది కాబట్టి మనం ఎక్కువ పట్టించుకోము. సో ఇన్ కేస్ మీరు పర్సనల్ రీడింగ్కి వచ్చారు అంటే పర్సనల్ రీడింగ్ కోసం వచ్చానని మెన్షన్ చేయండి. రియలీ చాలా ఎగ్జాస్టెడ్, చాలా డిఎమ్స్ ఉన్నాయి, చాలా మెసేజెస్ ఉన్నాయి, చాలామంది కన్సల్ట్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత గ్రోత్ ఉన్నందుకు. యా, మీకు ఏమైనా కావాలి అంటే డైరెక్ట్ మీ క్వశ్చన్ తోటి ఇన్స్టాగ్రామ్లో రండి. యూట్యూబ్లో పే చేసిన, నేను యూట్యూబ్లో పే చేసిన, ఐఎమ్ అ కస్టమర్ ఫ్రమ్ యూట్యూబ్, అంతే. ఓకే, నేను డెఫినెట్లీ మా టీమ్కి ఇది అప్డేట్ చేస్తా. యా, సో ఈరోజు ఏంటంటే మీ పార్ట్నర్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ పైన లాయల్గా ఉన్నారా, లేకపోతే ఏమవుతుంది, థర్డ్ పార్టీ ఉందా, బ్రేకప్ అవుతుందా, లేకపోతే మ్యారేజ్కి ఇంట్లో చెప్పొచ్చా, మ్యారేజ్ పాసిబిలిటీస్ ఉన్నాయా, ఇవి చూద్దాం. ఓకే, అండ్ అలాంగ్ విత్ నేను చిట్స్ ఒక నిమిషం నేను చిట్స్ తీసుకొని వస్తాను. అలాంగ్ విత్ చిట్స్ది కూడా మనం ఈరోజు చూద్దాం. యా, 1 minute గైస్. ఎస్, యా, ఇవి చిట్స్. నేను చిట్స్ కూడా తీసుకొచ్చేసిన. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను ఏది సరిగ్గా చేయలేకపోతున్నా. అండ్ ఈ 4 days నుంచి అయితే ఇన్స్టాగ్రామ్ ఎక్కువ హ్యాండిల్ చేయలేకపోతున్నా. ఓకే ఫైన్. సో మనం ఫస్ట్ యాజ్ యూజువల్ పైల్ 1 చూద్దాం. వాట్ ఈస్ యువర్ పార్ట్నర్స్ కరెంట్ ఫీలింగ్స్ అంటే పైల్ 1లో 1 3 5 7 9 11 13 15 17 19 21 23 25 27 and 29 31 ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారు మీ గురించి అనేది చూద్దాం. చాలా మందికి డౌట్ ఎందుకు వస్తుంది, నేనేం చెప్తున్నా, పైల్ 1లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదో అదే చూస్ చేసుకోవాలి. మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ గురించి వద్దు మనకి. ఓకే, యా, విత్ దిస్ చిట్స్ మీ పార్ట్నర్ నేమ్ ఏంటి, ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ విత్ దిస్ చిట్స్ మీరు ఏ డ్రెస్ వేసుకున్నారు, లేకపోతే ఏ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఏం త్వరగా అచీవ్ చేసుకోవడానికి ఉంది అనేది మనం చూస్తామన్నమాట త్రూ ఆ చిట్స్ తోటి. ఓకే, సో పైల్ నెంబర్ 1 కదా ఇప్పుడు మనం చూసేది. ఫైన్. సో ఫస్ట్ కొంచెం క్లెన్స్ చేసేసుకుందాం. యాక్చువల్లీ readings from my clients and customers and to the viewers. Please allow me to tell the same. Please guide accurate. Okay. ఓకే, గాట్ ఇట్. సో ఇప్పుడు మనం మీ పర్సన్స్ కరెంట్ ఎనర్జీ ఏంటి, కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. ఓకే గైస్, ఇన్ కేస్ మీకు ఎవరైనా పర్సనల్ నేమ్ ఉంటే ఆ పర్సనల్ నేమ్ 3 times అనుకోండి. ఓకే, మనం చెక్ చేద్దాము త్రూ ఎనర్జీ ఒరకల్స్ అండ్ దెన్ ఒరిజినల్ డెక్. Yes, so pile number 1 3 5 7 9 11 13 15 17 19 21 23 25 6 7 10 9 31.
సో మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? Healer of the ages, woman holding a heart. Fine. Angel of the strength, strategy, yin and yang. Okay. Fine. నాకు ఓకే 13, 15, 17, 31. Okay. Page of Wands, Healer of the Ages. Okay. చాలా మందికి నాకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది మీ రిలేషన్షిప్లో. ఒక ఫీమేల్ పర్సన్ థర్డ్ పార్టీ, ఆ ఫీమేల్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు, మీ మదర్ కావచ్చు, వాళ్ళ మదర్ కావచ్చు, లేకపోతే తన ఫ్రెండ్ అవ్వచ్చు. యూనో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది నాకు. అది ఫ్యామిలీ పర్సన్స్ కూడా అవ్వచ్చు. ఓకే, ఐదర్ ఈ పర్సన్ మ్యారీడ్ అయినా అవ్వచ్చు, మీ పర్సన్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు మ్యారీడ్ అయినా అవ్వచ్చు, లేదా మెయిన్లీ మీకు సమ్ డిఫరెన్సెస్ ఉన్నాయి, కాస్ట్ డిఫరెన్స్, రిలీజియన్ డిఫరెన్స్, లేకపోతే కాస్ట్ డిఫరెన్స్, రిలీజియన్ డిఫరెన్స్, ఇలాంటి డిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, లేకపోతే స్టేటస్ డిఫరెన్స్. ఓకే ఓకే, సంథింగ్ డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ కనిపిస్తుంది నాకు. అండ్ మీకు ఉన్న కనెక్షన్లో అంటే ఇవన్నీ జస్ట్ సరౌండింగ్ సిచ్యువేషన్స్, సో దాట్ మీరు ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటే మీకు నమ్మకం వస్తుంది, ఓకే ఈ రీడింగ్ నాదే అని. అందుకే నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు చాలా ఇన్ అండ్ అవుట్ ఒకసారి ఉంటారు, మళ్ళీ కొద్దిసేపు నో కాంటాక్ట్ అవుతుంది, మళ్ళీ తర్వాత మాట్లాడుకుంటారు, మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ గొడవ పడతారు, మళ్ళీ నో కాంటాక్ట్. సో అది ఒక సైకిల్ లాగా కమింగ్ ఇన్ అండ్ అవుట్ సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి మీ పార్ట్నర్వి. ఓకే, ఎస్. సో ఫీలింగ్స్ వస్తే, ఫీలింగ్స్ ఆర్ జెన్యూన్ ఫీలింగ్స్. ఓకే, మేబీ కరెంట్లీ ఎవరో థర్డ్ పార్టీ వల్ల కానీ, లేదా ఈ రిలీజియన్ డిఫరెన్స్ వల్ల కానీ, లేకపోతే ఫ్యామిలీ వల్ల కానీ అంత ఎక్కువ కనెక్షన్, లవ్ అనేది ఫామ్ అవ్వట్లేదు, డెవలప్ అవ్వట్లేదు. బట్ ఎస్, లవ్ అయితే కొంచెం ఉంది, కానీ ఎక్కువ నాకు కనిపించట్లేదు. ఆర్ ఈ థర్డ్ పర్సన్ జోడియాక్ సైన్ వచ్చి ఏరీస్, లియో, సాజిటేరియస్, అంటే ఫైర్ సైన్స్లో వాళ్ళ మదర్ ఉన్నా, లేకపోతే వేరే వాళ్ళు ఉన్నా, మీరు కనిపెడుతూ ఉండాలి ఎవరని. మ్యాక్సిమం నాకు ఫ్యామిలీ అనిపిస్తుంది, బట్ కొందరికి వేరే పార్టీ చీటింగ్ కూడా అవ్వచ్చు, రైట్? విత్ ద పేజ్ ఆఫ్ కప్స్, ఓన్లీ పేజ్ ఆఫ్ కప్స్తో నేను చెప్తా, ఎస్ హీ హ్యాస్ జెన్యూన్ లవ్, మీ పైన జెన్యూన్గా లాయల్గా లవ్ ఉంది, కానీ ఆ లవ్ మెటీరియలైజ్ అవ్వట్లేదు. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఈ కనెక్షన్ అవ్వదు, ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళదు, మీ మీద ప్రేమ ఉంది, కానీ ఎప్పుడు వెయిటింగ్ పీరియడ్లా అనిపిస్తుంది తనకి. అండ్ తను అనుకుంటారు ఈ ఏదైతే రిలేషన్షిప్ ఉందో దీనివల్ల నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాను, ఫైనాన్షియల్లీ నేను గ్రో అవ్వాలి, నేను ఫైనాన్సెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, నేను నా ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, దానివల్ల మీకు కొంచెం ఇష్యూస్ కూడా అవుతుంటాయి. సో ఓవరాల్గా చెప్పాలి అంటే లవ్ ఫీలింగ్స్ ఒక 40% ఉండొచ్చు, బట్ రిమైనింగ్ 60% మొత్తం సమ్ ఆర్ ద అదర్ రీజన్ వల్ల ఇష్యూస్ అవుతాయి. అంటే ఇప్పుడు 2 days మంచిగా మాట్లాడుకుంటే 4 days గొడవలు అవుతాయి. అండ్ ఎస్, ఆయనకైతే ఈ ఫీలింగ్ ఉంది, మీతో కలిసి గ్రో అవ్వాలి, మీతో కలిసి ఉండాలి, మీ ఇద్దరు బాగుండాలి, ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి, మీతో ఒక కిడ్ కూడా ఉండాలి అని ఈ ఫీలింగ్స్ అయితే డెఫినెట్లీ ఉన్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ ఫ్యామిలీ వల్ల, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల చాలా సఫర్ అవుతున్నారు అండ్ అనేబుల్ టు డిసైడ్ ఏది డిసైడ్ అవ్వాలి అనేది
అంత షూర్గా తెలుసుకోలేకపోతున్నాడు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. బట్ యా ఇంకొంచెం చూద్దాం, నాకు అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది ఎనర్జీస్. మ్యాక్సిమం ఇది ఆల్రెడీ మ్యారీడా లేకపోతే థర్డ్ పార్టీ ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళది ఉంది, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, అండ్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ బ్రేకప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ స్టిల్ ఆయనకి మీ మీద జెన్యూన్ లవ్ ఉంది, జెన్యూన్గా మీరు మీరు ఒక మంచి స్ట్రెంగ్త్ ఇస్తారు అని తను ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఏం మిస్ అవుతుంది తెలుసా, స్ట్రాటజీ మిస్ అవుతుంది, అంటే ప్రాక్టికాలిటీ మిస్ అవుతుంది మీ కనెక్షన్లో. చూద్దాం ఇంకా ఏం ఫీల్ అవుతున్నారో, నాకు అంత కంప్లీటెడ్గా అనిపించట్లేదు రీడింగ్, చూస్తాం. ఓకే, ఎగ్జాక్ట్లీ, డెఫినెట్లీ ఇది ఫ్యామిలీ ఇష్యూయే. సి నాకు తెలిసి మీరు మీ ఇంట్లో చెప్పేస్తున్నా లేకపోతే చెప్పాలి అని అనుకుంటున్నా, చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నా, డెఫినెట్లీ ఫ్యామిలీస్ ఇష్యూ క్రియేట్ చేస్తారు. మెయిన్లీ వాళ్ళ మదర్ కానీ మీ మదర్ కానీ, లేదా వాళ్ళ ఫాదర్ కానీ మీ ఫాదర్ కానీ, డెఫినెట్లీ ఫ్యామిలీ ఇంటర్ఫియరెన్స్ ఉంది. సీకింగ్ ఆఫ్ స్వాట్స్, ఎంత మీరు ఇన్పుట్ ఇస్తే ఈ కనెక్షన్లో అంతే అవుట్పుట్ వస్తుంది. లైక్ మ్యారేజ్ అవుతుందా అవ్వదా అంటే ఇంకా మీరు ఫైట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అవుతుందా అవ్వదా అని. బట్ డెఫినెట్లీ వాళ్ళ మదర్ అయితే ఒప్పుకోరు, అంత ఈజీగా ఒప్పుకోరు. ఎలా ఎంత డ్రామా సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అంటే, ఎంత డ్రామాటిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అంటే వాళ్ళు అసలు యూనో మాట్లాడడానికి ఛాన్సే ఇవ్వరనమాట. సో కరెంట్లీ ఏం ఫీల్ అవుతున్నాడు అంటే, మీరు మంచి నర్చర్ చేస్తారు, మీరు కేర్ చేస్తారు తనని, మీరు మంచిగా చూసుకుంటారు, అండ్ మీతో ఒక ఫ్యామిలీ డెఫినెట్లీ 10 of Cups 10 of Pentacles డెఫినెట్లీ ఆ ఫ్యామిలీ మెయింటైన్ చేయాలని ఉంది. కానీ దానికి తగ్గ ఎఫర్ట్స్ ఈయన సైడ్ నుంచి పెట్టాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నాడు, ఇన్ కేస్ పెడితే అవుతుందా లేదా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అండ్ దానివల్ల మీ రిలేషన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడప్పుడు ఓవర్ డామినెంట్గా బిహేవ్ చేస్తాడు. అండ్ ఇలా నేను ఓవర్ డామినెన్సీగా బిహేవ్ చేస్తే మేబీ మీరు నన్ను తను నన్ను వదిలేస్తుందేమో, అప్పుడు కొంచెం సిచ్యువేషన్ సాల్వ్ అవుట్ అవుతుందేమో అని అనుకుంటున్నారు. ఇవి అతని కరెంట్ ఫీలింగ్స్. సో మీకేమనిపిస్తుంది, ఓవరాల్గా ఫ్లక్చువేటెడ్గా ఉన్నాయి. సమ్ టైమ్స్ మీతో ఫ్యామిలీ కావాలంటున్నాడు, సమ్ టైమ్స్ మా ఫ్యామిలీయే కావాలంటున్నాడు. సో ఇట్ ఈస్ వెరీ ఫ్లక్చువేటింగ్. ఎస్, సో నేనేం చెప్తాను అంటే, రిలేషన్షిప్ మొత్తానికి ఫైనల్గా వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద డే అదే క్వశ్చన్ వస్తుంది మనకి. వర్కౌట్ అవుతుంది, కానీ మీరు ఎంత ఫైట్ చేస్తే అంతే లాభం ఉంటుంది, ఎంత పెడితే అంతే గెయిన్ ఉంటుంది, ఎంత ఇన్పుట్ ఉంటే అంతే అవుట్పుట్ ఉంటుంది అని మాత్రమే నేను చెప్పగలుగుతా. అండ్ ఎస్, జెన్యూన్గానే ఉన్నారు. నాకు ఈ థర్డ్ పర్సన్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మొత్తానికి ఫ్యామిలీ పర్సన్ అనే అనిపిస్తున్నారు. ఇన్ కేస్ ఎవరైనా అట్లా, లైక్ ఆస్ట్రాలజీలో మనం 100% చెప్పలేం కాబట్టి, ఇన్ కేస్ మీకు ఏదైనా సస్పెక్షన్ ఉంది, మీరు డౌట్ చేస్తున్నారు అంటే మీరు చూసుకోండి ముందు వెనుక. బట్ నాకు తెలిసినంత వరకు మీ పార్ట్నర్ లాయల్గానే ఉన్నారు. బట్ బికాస్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అండ్ హిజ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ పరంగా అండ్ ఎగ్జాక్ట్లీ నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా అంత బాగాలేదు కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంచెం అటు ఇటు అవుతున్నారనమాట. దానివల్లనే మీ రిలేషన్షిప్ కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీకు గైడెన్స్, ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? సో కరెంట్ ఫీలింగ్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి, బట్ ఏంటి అంటే అంత ఇంటిమెసీ లేదు, అంత స్ట్రాంగ్ డెవలప్డ్ ఫీలింగ్స్ లేవు. బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ అంత గజిబిజి గందరగోళం అయిపోయింది. మీకు హీలింగ్ నెససరీ, చాలా ఫేస్ చేస్తున్నారు. జస్టిస్ వస్తుందా రాదా అని చాలా భయపడుతున్నారు నాకు అనిపిస్తుంది. బట్ చూద్దాం. ఈ పైల్ 1 వాళ్ళకి గైడెన్స్ ఏంటి అంటే, ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎలా బిహేవ్ చేయాలి, లేకపోతే ఏం చేయాలి, అసలు రిలేషన్షిప్లో ఉండాలా వద్దా చూద్దాం. జస్ట్ ప్లీజ్ గైడ్. ఎక్కువ రిలేట్ అవ్వాలంటే మీ పర్సన్ నేమ్ ఒక 3 times చెప్పి లైక్ కానీ షేర్ కానీ కామెంట్ కానీ ఎనర్జీ ఎక్స్చేంజ్ చేయండి. డెఫినెట్లీ పాసిబుల్ అవుతుంది, మీకు పాసిబుల్ గైడెన్స్ వస్తుంది. ఓకే, మీకు okay, you are ready, fine. Please guide.
నో నీడ్ టు వరీ. ఆస్క్ యువర్ ఏంజల్స్. ఓకే, ఏంజల్స్ మనకి నో నీడ్ టు వరీ అని చెప్తే నో నీడ్ టు వరీయే. ఇంకెక్కువ వరీ అయితే నెగిటివిటీని మళ్ళీ మీరు అబ్జర్వ్ చేసుకొని అదే నెగిటివిటీని మేనిఫెస్ట్ చేస్తారు. సో వరీ ఏం అవ్వకండి, మీరు రెడీ, మీరు కరెక్ట్ పొజిషన్లో రెడీగా ఉన్నారు. అంటే ఏవైతే లైఫ్ లెసన్స్ ఉన్నాయో అవన్నీ అయిపోయి మీరు ఒక పర్ఫెక్ట్ స్పిరిచువాలిటీలో రెడీగా, ఐ మీన్ మిమ్మల్ని రెడీ చేసింది యూనివర్స్. సో ఇంకొకటి చూద్దాం. ప్లీజ్ గైడ్. మీరు ఏమైనా క్వశ్చన్ ఉన్నా అడగచ్చు. ఎస్ ఆర్ నోలో మీకు క్వశ్చన్స్ కూడా తెలిసిపోతాయి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. గాట్ ఇట్. ఇంప్రూవింగ్ హెల్త్. ఎస్ ఆర్ నో అన్నా కదా, ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎస్. యూ విల్ బీ గెటింగ్ మ్యారీడ్ టు యువర్ పార్ట్నర్. అది ఏ సిచ్యువేషన్ అయినా, మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా మీరు మీ పార్ట్నర్తో మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇగో ఎఫర్ట్స్ అని చెప్పినా కదా, ఎఫర్ట్స్ పెడితేనే పాసిబుల్ అవుతుంది. దానికి తప్ప నేను కూడా ఏం చెప్పలేను కదా. మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తేనే ఎగ్జామ్ పేపర్ వచ్చి అది కరెక్షన్ అయ్యి మనకి మార్కులు పడతాయి, రిపోర్ట్ కార్డులు వస్తుంది, కానీ ఉట్టిగానే రిపోర్ట్ కార్డులో రాదు. రైట్, గాట్ ఇట్. సో ఏంజల్స్ మనకి చెప్తుంది నో నీడ్ టు వరీ అండ్ ఆస్క్ యువర్ ఏంజల్స్ అండ్ యు ఆర్ రెడీ. మీరు అన్నిటికీ రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అండ్ రిమైన్ పాజిటివ్. బాటమ్ ఆఫ్ ద డెక్లో ఇంప్రూవింగ్ హెల్త్. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఉంటే అది కూడా ఎస్, డెఫినెట్లీ యూ విల్ బీ మ్యారింగ్, యూ విల్ బీ అవుట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మీరు బయట పడతారు. కొంచెం నెగిటివిటీగా ఉండకండి, పాజిటివ్గా ఉండండి. అండ్ పైల్ నెంబర్ 13579. మూనాలజీ గైడెన్స్ ఏంటి? మీ మూనాలజీ త్రూలో కూడా మీరు ఎలా ఎలా థింగ్స్ని చూడాలి అనేది చెప్తా. గైస్, యాజ్ దిస్ ఇస్ అ పర్సనల్ రీడింగ్, మీరు ఎంత రెజొనేట్ అయితే అంత మాత్రమే తీసుకోండి. ఇన్ కేస్ మీ పైల్లో ఇలా ఏం జరగలేదు, మనం థర్డ్ పార్టీ ఏం లేదంటే మీరు జస్ట్ పైల్ 2కి వెళ్ళిపోవచ్చు. ఓకే, అప్పుడప్పుడు ఎనర్జీ ఎక్స్చేంజ్ కూడా అవుతుంటుంది. సో ఎంతవరకు రెజొనేట్ అయింది ప్లీజ్ నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎంత రెజొనేట్ అయితే అంతే మాత్రం తీసుకోండి. అండ్ ఇంకా ఎక్కువ రీడింగ్ కావాలి పర్సనల్లీ మీ రిలేషన్షిప్ గురించి అంటే ప్లీజ్ డిఎం టు ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ పర్సనల్గా అని చెప్పి. మన ఛార్జెస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి. చాలామంది తీసుకున్నారు రీడింగ్, ఫర్ ఇయర్లీ రీడింగ్ కూడా తీసుకున్నారు. కేవలం 1000 రూపీస్లోనే మీకు ఇయర్లీ రీడింగ్ వచ్చేస్తుంది. అండ్ రెమెడీస్ కావాలంటే రెమెడీస్ కూడా చెప్తాను. అండ్ రేపు శివరాత్రి కాబట్టి ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉందో వాళ్ళకి రెమెడీస్ కావాలంటే వెంటనే నాకు డిఎం చేయండి. బెస్ట్ రెమెడీస్ చెప్తా. అండ్ ఇంకేదో చెప్తున్నా గుర్తులేదు. సరే, నేను అప్పటి వరకు మూనాలజీ గైడెన్స్ ఏంటి, మూనాలజీ గైడెన్స్. కంక్లూషన్స్ ఆర్ విత్ ఇన్ రీచ్. లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్. మనకి ఎప్పుడు రీడింగ్లో వస్తుంది యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ అని, కానీ మనమే భయపడతాం కదా. A personal issue reaches resolution. Conclusions are within reach. Just please guide 1 3 5 7 9 11 13 1 23 27 29 31. Just please guide. The answers you need are coming. That's great. మీకు ఏమైతే ఆన్సర్స్ కావాలో అవి వస్తున్నాయి అంట. జస్ట్ వెయిట్ చేయండి. The end of a tough cycle approaches. Okay. Conclusions are within reach. Great. A personal issue reaches resolution. ఇది కూడా మంచిగా ఉంది. You and your loved ones are safe. ఇది 100% కరెక్ట్. అండ్ లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. ఇది కూడా కరెక్టే. ఓకే, సో ఇది మీ రీడింగ్ ఐస్ పైల్ నెంబర్ 1. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి, నెగిటివిటీ క్రియేట్ చేసుకోకండి. ఓకే, నేను ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ షీట్స్లో చూద్దాం ఎవరెవరికి పాసిబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయి అని. ఐ మీన్ ఎవరెవరికి ఇది ఇంకెక్కువ రెసనేట్ అవుతుంది అంటే ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ అంటే మీ కలర్, బాడీ, ఐ మీన్ డ్రెస్, మీ డ్రెస్ కలర్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇలాంటివి అన్నమాట. ఓకే, ఒక్క నిమిషం. అయ్యో అవన్నీ పోతున్నాయే.
ఒకవేళ ఇన్కంప్లీట్గా అనిపిస్తే మళ్ళీ తీసుకుందాం. వావ్, మీ రాశి కానీ మీ పార్ట్నర్ రాశి కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అంటే మేషం, సింహం, ధనస్సు. ఏరీస్ అంటే మేషమేనా? ఒకసారి మీరు చెక్ చేయరా నాకు, అంటే గూగుల్లో ఏరీస్ అంటే తెలుగు నాకు తెలిసినంత వరకు అది మేషమే. ఓకే, వావ్, మీకు 333 అనే ఏంజల్ నెంబర్స్ ఎక్కువగా అనిపిస్తాయి ఈ రీడింగ్ చూసేటప్పుడు. కానీ ఇప్పుడు టైం చూస్తే 333, లేకపోతే కింద నా డ్యూరేషన్లో 333, టైం స్టాంప్స్లో 333 అట్లా ఎక్కడన్నా కనిపిస్తే ఈ రిలేషన్షిప్ రీడింగ్ మీకే. అండ్ వావ్, మీ జోడియాక్ సైన్ కానీ మీ పార్ట్నర్ జోడియాక్ సైన్ కానీ స్కార్పియో. దట్స్ గ్రేట్. స్కార్పియో, సాజిటేరియస్ ఎవరైనా ఉంటే డెఫినెట్లీ. వాటర్ సైన్స్ అండ్ ఫైర్ సైన్స్ ఎక్కువ ఉన్నాయి. క్యాన్సర్ అండ్ టారస్. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే మొత్తం డేట్ ఆఫ్ బర్త్ అంటే డెస్టినీ నెంబర్ అన్న లైఫ్ పాత్ నెంబర్ అన్న 8/17/26 అయినప్పుడు ఈ రీడింగ్ మీకే. లిబ్రా అయితే మీ ఇది మీకే. క్యాప్రికాన్ అయినా మీకే. మీ మీ జోడియాక్ సైన్ అయితే జెమినాయ్. అండ్ ఎస్, మీ డ్రెస్ కలర్ గ్రీన్. నేను అనుకుంటున్నాను, నేను జెమినాయ్ చూపించినప్పుడు నేను గ్రీన్ అనుకున్నా, బట్ యా, గ్రీన్ ఆబ్వియస్లీ. ఇప్పుడు మీరు ఏదైనా గ్రీన్ కలర్ ఉంటే ఇది మీకే. ఎస్ గైస్, సో ఐ థింక్ చాలా బాగుంది రీడింగ్. కరెంట్లీ మీకు బాగోకపోయినా ఫ్యూచర్లో మీరు పాజిటివ్గా ఉంటే చాలా బాగా అవుతాయి. ఓకే, మీరు ఎక్కువ టెన్షన్ పడకండి, ప్లీజ్ బీ పాజిటివ్, సరేనా? ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి. అండ్ ప్లీజ్ క్షమించండి తొందరగా రిప్లై ఇవ్వకపోతే, ఎందుకంటే నా దాంట్లో చాలా రిక్వెస్ట్ ఉన్నాయి, చెప్పొద్దు కానీ చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నేను ఎట్లా క్లియర్ చేయాలి, ఎందుకంటే నా రీల్స్ కొంచెం వైరల్ అవుతున్నాయి. సో అందరూ డిఎమ్స్ చేస్తే నన్ను ఎవరు ఎవరు రీడింగ్కి వచ్చారు, ఎవరు నార్మల్గా టెక్స్ట్ చేస్తున్నారు అనేది నేను తెలుసుకోలేకపోతున్నా. సో అందుకే మీరు వచ్చేటప్పుడు ఐ కేమ్ ఫర్ పర్సనల్ రీడింగ్, నాకు పర్సనల్ రీడింగ్ కావాలి, నాకు క్వశ్చన్ ఇది అని మీరు డైరెక్ట్గా మెసేజ్ చేసేయండి. ఓకే, ఎస్, పైల్ నెంబర్ 1, థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్, బాయ్ బాయ్. Hello pile number 2, welcome back to my YouTube channel Empress Saree 3355. So thank you so much, మనం 11K subscribers అయ్యాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి రీల్స్ మంచిగా హిట్ అవుతున్నాయి. ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్ చూడకపోతే ప్లీజ్ డూ కాంటాక్ట్ ఇన్ ఇన్స్టాగ్రామ్. పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి. డిఎమ్స్ నాకు చాలా ఉన్నాయి కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే, నాకు పర్సనల్ రీడింగ్ కావాలని డైరెక్ట్గా మెసేజ్ చేయండి. హాయ్, హలో, అక్క ఇవేమి వద్దు. ఓకే, ఎందుకు అంటే ఫస్ట్ మెసేజ్ చూసే మనం యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి. ఓకే, ఎవరైనా యూట్యూబ్లో పే చేసినా నేను యూట్యూబ్లో పే చేసిన అని చెప్పి డైరెక్ట్గా చెప్పేయండి. ఓకే, సో ఎస్, పైల్ నెంబర్ 2, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 24, 22, 26, 28 and 30 వీళ్ళ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ మీ సైడ్ ఏంటి? జెన్యున్గా ఉన్నాడా, లాయల్గా ఉన్నాడా, బ్రేకప్ ఉందా, లేకపోతే అసలు కరెంట్లీ ఏం నడుస్తుంది, మీరు అసలు ఫార్వర్డ్కి వెళ్ళొద్దా, అసలు వాట్ ఈస్ ద ఇష్యూ? ఒకవేళ ఇష్యూస్ ఉంటే ఇష్యూ ఏంటి, ఇష్యూ లేకపోతే ఓకే మీరు కంటిన్యూ అవ్వచ్చు. అంటే జెన్యున్ ఫీలింగ్స్ ఉన్నాయి, మీరు ఎంత లవ్ చేస్తున్నారో అంతే లవ్ చేస్తున్నారా, లేకపోతే ఏమైనా తికమక్ ఉందా, వి విల్ జస్ట్ సీ. సో ఎస్, ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి మీకు ఎంతో రెజొనేట్ అయితే అంత మాత్రమే తీసుకోండి. ఇన్ కేస్ మీకు డై హార్డ్ సిచ్యువేషన్, ఇంకా డూ ఆర్ డై అయితే మరి నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్ రీడింగ్కి తీసుకోవచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ వచ్చి చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి. సో అప్కమింగ్ డేస్లో నేను హీలింగ్ సెషన్స్ కూడా పెడతా, లైక్ లవ్ రీకన్సిలియేషన్ కానీ, కెరియర్ స్పెల్ కానీ, మనీ స్పెల్ కానీ, లేకపోతే మనీ ఉంటున్నాయి కానీ ఎలా సేవ్ చేసుకోవాలి, అట్రాక్టింగ్ మనీ కానీ. అట్ ద సేమ్ టైం నేను క్రిస్టల్ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తా అని చెప్పా కదా గైస్, కొంచెం డిలే అవుతుంది. ఓకే, వి విల్ సీ. నేను అది చెప్పినప్పుడు ఫస్ట్ నేను యూట్యూబ్ మన మెంబర్స్కే చెప్తా, ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్పా. ఓకే, యా. సో ఎస్, మనం ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీ ఏంటి మీ సైడ్, పైల్ 2. గైస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఎంతవరకు రెజొనేట్ అయిందో కామెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు
రెజనేట్ అయితే రెజనేట్ అవ్వకపోతే పైల్ నెంబర్ 1 చూడండి. రెజనేట్ అయితే ఓకే, క్లైమ్ చేసుకోండి. ఓకే, ఎస్, విల్ స్టార్ట్ విత్ ద రీడింగ్. 2 4 6 8 10 12 14 16 18 20 24 26 28 and 30. Yes, please. 5% towards 5. గ్రేట్. ఇందాక మనకు ఆల్రెడీ థింకింగ్ మ్యాన్ వచ్చింది, నేనే స్కిప్ చేసేసిన. బట్ దెన్ మ్యాన్, ఇండెసిషన్. ఓకే, ప్లీజ్ గైడ్ హెవీగా ఉంది ఎనర్జీ. మ్యాన్ హోల్డింగ్ అ కాయిన్. ఓకే, డోర్ టు ద పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఇన్ అండ్ యాంగ్, ద సన్. ఓకే, ఇంకొక కార్డ్ తీసుకుందాం. లింక్స్ టు కేరింగ్ కనెక్షన్స్. గాట్ ఇట్, నాకు అర్థమైపోయింది సిచ్యువేషన్. మళ్ళీ బాటమ్ ఆఫ్ ద డెక్ ఏంజల్ ఆఫ్ ద స్ట్రెంగ్త్. ఓకే, ఫైన్. సో ఈ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్కి 2 ఆప్షన్స్ ఉండుంటాయి, ఆర్ ఎల్స్ మీకే 2 ఆప్షన్స్ ఉండుంటాయి. అది అరేంజ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ మొత్తానికి ఏదైనా కానీ మీ దగ్గర 2 ప్రపోజల్స్ కానీ లేకపోతే 2 వేస్ ఉంటాయి. అందులో నుంచి ఏ చూస్ చేసుకోవాలి. ఇద్దరు అబ్బాయిలు మ్యాక్సిమం 90% ఇదే అవుతుంది. 2 పర్సన్స్ ఉంటారు, మీకు కానీ మీ పార్ట్నర్కి కానీ. ఓకే, మ్యాక్సిమం అయితే మేల్సే ఉన్నారు కాబట్టి నేను ఫీమేల్స్ చెప్తా. ఫీమేల్కి ఇప్పుడు ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో ఫీమేల్స్కి మీకు 2 మేల్స్ లైన్లో ఉంటారు. బట్ మీరు ఎవరిని చూస్ చేసుకోవాలి అని అన్న కన్ఫ్యూజన్లో ఎక్కువ ఉంటారు. యా, చూద్దాం. అది మీరు చాలా కన్ఫ్యూజ్డ్, ఇండెసిసివ్ అయిపోతారు. ఏ చూస్ చేసుకోవాలి అర్థం కావట్లేదు. ఓకే, ఫైన్. 5 2 4 6 8 10 12 14 16 18 20 24 22 26 28 and 30. ఏంటి మొత్తానికి గొడవలు ఆడుతున్నారా? ఓకే, సిచ్యువేషన్ మీ దాంట్లో చాలా బ్యాడ్గా ఉంది. ఫైన్, నేను 2 సినారియోస్ చెప్తా. నాకు 2 సినారియోస్ కనిపిస్తున్నాయి. ఐదర్ మీ దగ్గర 2 ఆప్షన్స్ అయినా అయి ఉండాలి. ఓకే, ఆర్ ఎల్స్ మీకు ఆల్రెడీ ఒక పాస్ట్ ఉంది, కానీ ఆ పాస్ట్ నుంచి ఎలా బయటికి రావాలో తెలియట్లేదు. ఇవే 2 సినారియోస్. ఐదర్ మీకు కరెంట్లీ 2 ఆప్షన్స్ అయినా ఉండాలి, లేదా మీకు పాస్ట్లో ఆల్రెడీ ఒకటి ఏదో జరిగి ఉంటుంది, ఆ పాస్ట్ నుంచి బయటికి రాలేదు ఇంకా, లేదా మీరు ఇప్పుడు కరెంట్ పాస్ట్ పర్సన్ గురించే రీడింగ్ చూస్తున్నారు అనుకుంటా. ఓకే, సో నాకు తెలిసి లవ్ ఎనర్జీస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. పైల్లో చాలా గొడవలు ఉన్నాయి. కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది మీ పర్సన్కి మీ మీద. థింకింగ్ వచ్చి కంప్లీట్లీ నెగిటివ్, అసలు పాజిటివ్గా లేదు. యా, ఒకప్పుడు మీరు ఎప్పుడైతే మాట్లాడుకున్నారో అప్పుడు మీ మీద లవ్ ఉంది, మిమ్మల్ని ఒక డ్రీమ్ పార్ట్నర్గా చూసారు, మీరంటే చాలా ఇష్టం. బట్ ఇప్పుడు నాకు తెలిసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనుకుంటా మ్యాక్సిమం. ఇన్ కేస్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకు కూడా అంత ఎక్కువ ర్యాపో లేదు, కొంచెం లవ్ ఫీలింగ్స్ అయితే తక్కువనే ఉన్నాయి. బట్ స్టిల్ ఒక 20 to 30% అయితే కేరింగ్గా ఉన్నాడు, కేరింగ్ కనెక్షన్స్ ఉన్నాయి డెఫినెట్లీ. ఏం ఫీల్ అవుతున్నాడంటే ఈ కనెక్షన్ ఎవరైతే మీరు ఏ పర్సన్ అయితే చూస్ చేసుకున్నారో ఈ కనెక్షన్లో చాలా ఓవర్ థింకింగ్ ఉంది, ఓవర్ నెగిటివిటీ ఉంది, చాలా స్టక్డ్ సిచ్యువేషన్, కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్. అసలు ఏంటి, ఏ చూస్ చేసుకోవాలి, ట్రస్ట్ ఇష్యూస్ ఎక్కువ. ఎవరిని చూస్ చేసుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు ఈ పర్సన్ని నేను చూస్ చేసుకుంటే బాగుంటానా లేదా, లేదా కంట్రోల్ చేస్తారా, రెస్ట్రిక్షన్స్ ఉంటాయా, ఊరికి గొడవలు పడతారా, లేదా ఇంకా ఇప్పుడు కరెంట్లీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం కానీ, లేకపోతే ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీకి ఇంకెక్కువ గొడవలు జరుగుతుంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మిమ్మల్ని ఒక డ్రీమ్ పర్సన్గా చూస్తారు, మిమ్మల్ని ఒక డ్రీమ్ గర్ల్గా చెప్తారు. మీరు నిన్ను చూస్తే నాకు డ్రీమ్ గర్ల్గా, నా డ్రీమ్ గర్ల్ నేను ఎలా అయితే ఊహించుకున్నానో అలానే ఉన్నా సేమ్ అని. కానీ యాక్షన్స్లో మాత్రం మీకు అనిపిస్తుంది చాలా నెగిటివ్గా బిహేవ్ చేయడం, చాలా రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెట్టడం, మీరు రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవ్వడం, మాటి మాటికి గొడవలు అవ్వడం, ఇలాంటి ఎనర్జీ ఎక్కువగా అనిపిస్తుంది నాకు. ఇన్ కేస్ ఈ ఎనర్జీ మీకు
సింక్ అవ్వట్లేదు అంటే మీది ఇది పైల్ కానే కాదు. మీకు ఈ 2 ఆప్షన్స్ లేకపోయినా, ఈ ఎనర్జీ సింక్ అవ్వకపోయినా మీది ఈ పైల్ 100% కాదు. మీరు పైల్ 1 చూడండి. ఈ ఈ పైల్‌లో నాకు చాలా గొడవలు, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్, ట్రస్ట్ ఇష్యూస్ ఎక్కువ. లేకపోతే ఎవరైతే మ్యారీడ్ పీపుల్ చూస్తున్నారో మీకు డివోర్స్ అయిపోయి ఉంటుంది. మీరు ఒక డివోర్సీ. మీరు పర్సన్స్‌ని చూస్ చేసుకోవడంలో చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నారు. విజన్ క్లియర్‌గా లేదు తనకి. మీ పార్ట్నర్‌కి విజన్ క్లియర్‌గా లేదు. ఆర్ ఎల్స్ మీ పార్ట్నరే డివోర్స్ అనుకుంటా. సో మీ పార్ట్నర్కి ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు అనిపిస్తుంది మీకు. ఇన్ కేస్ మీరు మేల్స్ అయితే మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు అని మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు. మీరు చాలా రెస్ట్రిక్టెడ్ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ పెడుతున్నారు అనుకుంటున్నారు. అండ్ మీరు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు ప్రతి చిన్నదానికి. డెసిషన్ లాకింగ్ లేదు అనుకుంటున్నారు మీ పార్ట్నర్. అండ్ వీటన్నిటి వల్ల ఏది చూస్ చేసుకోవాలి, ఏది చూస్ చేసుకోవద్దు అన్న కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు. లవ్ ఫీలింగ్స్ అయితే చాలా కంప్లీట్లీ 20%, 10% ఉంది. ఆర్ ఇంకా ఈ బ్రేకప్, ఇది టవర్ కార్డ్ చూసినాక నాకు మ్యాక్సిమం 80 to 90% పీపుల్ బ్రేకప్లోనే ఉన్నారు ఈ పైల్ వాళ్ళు. ఒకవేళ మీరు బ్రేకప్ కాలేదు, నేను చెప్పిన సిచ్యువేషన్స్ లేవు అంటే ఈ పైల్ మీది కాదు, కంప్లీట్లీ ఇగ్నోర్ చేయండి. థర్డ్ పార్టీ ఏం లేదు ఇక్కడ, ఓన్లీ మీ పర్సన్దే. ఐ మీన్ ఓన్లీ మీ పర్సనల్ ఎనర్జీయే కరెక్ట్గా లేదు. లేదా మీ పర్సన్ ఎక్కువ డౌట్ పడతాడు మీ మీద, అంటే అనుమానిస్తాడు. నీకు నేనే ఉన్నానా, ఇంకెవరైనా ఉన్నారా అన్ని ఇట్లా సస్పెక్షన్స్. ఇన్స్టాగ్రామ్ చెక్ చేయడం, వాట్సాప్లు చెక్ చేయడం, ఇట్లాంటివి ఉంటాయి. ఐదర్ మీరు మ్యారీడ్ అయినా అంతే, అన్మ్యారీడ్ అయినా సేమ్ ఎనర్జీస్. మ్యారీడ్ వాళ్ళకు కూడా మీ పార్ట్నర్ మీద ఫీలింగ్స్ ఏంటి అంటే ఇవే వస్తున్నాయి. మీకు చాలా గొడవలు ఎక్కువ అయి ఉంటాయి అండ్ మీరు డివోర్స్ అప్లై చేసే సిచ్యువేషన్ వరకు వస్తుంది. సో నాకు ఎందుకో ఈ పైల్ వాళ్ళకి నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి, లైక్ సాల్వ్ అవుతాయా? ఓ నో, ఒక నిమిషం. నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి చూస్తా. ఓ నో, సిచ్యువేషన్ ఇంకా వర్స్ అవుతుంది. Of Pentacles. నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి అంటే మీరు ఈ కనెక్షన్లో వర్కౌట్ చేస్తేనే పాసిబుల్ అవుతుంది. హెల్ప్ఫుల్ పీపుల్ ఉన్నారు మీ సరౌండింగ్. ఇన్స్టెబిలిటీ అట్లనే ఉంటుంది అండ్ ఫైనాన్సెస్ దగ్గర కూడా ఇంకెక్కువ డిక్రీజ్ అయిపోతారు మీరు. అంటే మీ కెరియర్లో గ్రోత్ ఉండకపోవడం వల్ల ఆ ప్రెషర్ మీ రిలేషన్షిప్ మీద పెడుతున్నారేమో. బట్ డెఫినెట్లీ లాస్ ఆఫ్ ఎ రిలేషన్షిప్ చూపిస్తుంది. దీన్ని మీరు ఏం చేయాలి అంటే, నేను ఏంజెల్ గైడెన్స్ తీసుకుంటా. బట్ ఆ సజెషన్ ఏంటి అంటే దారంని ఇంకెక్కువ లాగితే తెగిపోతుంది. సో లాగకండి. ఇన్ కేస్ వాళ్ళు మిమ్మల్ని ఊరికి అరుస్తున్నారు, తిడుతున్నారు అంటే మీరు ఎంతసేపు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఉల్టా అరవద్దు, ప్రొటెక్ట్ చేసుకోండి, కొంచెం కంట్రోల్లో ఉండండి. మీరు ఏం చేయాలి అనేది ఏంజెల్ గైడెన్స్లో చూస్తా. Please guide what pile 2 should do in this situation. సో జెన్యూన్ లవ్ అనేది నాకు చాలా తక్కువగా కనిపిస్తుంది పైల్ 2. మేబీ చాలా నెగిటివ్ ఎనర్జీ వల్ల మీకు లవ్ లేదేమో, పోయిందేమో. 12, 4, 6, 8 total. What pile 2 should do in this situation. Yes, please guide within the next few months. ఓకే, మీరు ఏమైనా అనుకున్నారా లైక్ ఎప్పటికీ సాల్వ్ అవ్వాలి, లేకపోతే ఎప్పుడు నన్ను వదిలేస్తాడు అంటే? డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. ఇప్పుడు మిమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు అనుకోండి, మీరు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనుకోండి మీ పార్ట్నర్, బికాజ్ నాకు నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది కదా, అందుకే అంటున్నా. అలా ఉంటే నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే మీకు అన్నీ సాల్వ్ అయిపోతాయి. అండ్ ఐదర్ రీకన్సిలియేషన్ అయినా నెక్స్ట్ ఫ్యూ మంత్సే, రీకన్సిలియేషన్ అయినా నెక్స్ట్ ఫ్యూ మంత్సే,
బ్రేకప్ కానీ మొత్తానికి వదిలించుకోవడం కూడా నెక్స్ట్ ఫ్యూ మంత్సే. యు ఆర్ రెడీ ఇంప్రూవింగ్ హెల్త్. మీరు ఏదో లైఫ్ లెసన్ కానీ స్పిరిచువల్ లెసన్ తీసుకున్నారు, మీరు యు ఆర్ రెడీ అనేది పైల్ 1కి కూడా వచ్చింది. ఇంప్రూవింగ్ హెల్త్ పైల్ 2. మీరు చాలా మెంటల్ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారేమో, మీ క్లియర్ అవుతుంది. ఒక్క నిమిషం, ఎనర్జీ హెవీగా ఉంది. వెయిట్. మీరు ఏం చేయాలి సిస్టర్ అని అడిగితే నేను వెయిట్ అనే చెప్తాను. నేను కూడా యాక్షన్ ఏం తీసుకోకండి, దారం తెగేదాకా లాగకండి, ఆగండి అని చెప్పినా కదా, దట్ ఈస్ ద సేమ్ కార్డ్. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. మీరు ఎక్కువ మెడిటేట్ చేయండి. ఓకే. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్లో విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. ఓకే, వీక్స్ అండ్ మంత్స్ మీకు ఒకటేసారి వచ్చింది కాబట్టి టేక్ యాజ్ రెజనేటెడ్. గైజ్ యా, మీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది, బట్ రిలేషన్షిప్ ప్లీజ్ గైడ్. Have faith in your dreams. హోల్డ్ యువర్ విజన్. అదే, మీరు ఉన్న కళలన్నీ పోగొట్టుకోకండి, ఇన్ని రోజులు కన్న కళలన్నీ పోగొట్టుకోకండి. జస్ట్ హోల్డ్ యువర్ విజన్. సారీ, 1 minute చెప్తా. అరే, ఎనర్జీ ఎక్కువ ఉందా? అన్నీ జారిపోతున్నాయి నా చేతిలో నుంచి. వాట్ డూ యూ నీడ్ టు రిలీజ్ అంటే, మీకు ఏమైనా నెగిటివ్, మీకే తెలుసు మీరు ఏం రిలీజ్ చేయాలి అంటే. మీ సిచ్యువేషన్ నాకంటే మీకే ఎక్కువ తెలుస్తుంది. మేడం అదేం ప్రాబ్లం లేదు, ఈయననే కరెక్ట్ ఉంటే నాకు ఇన్ని వచ్చే కావు మ్యామ్, ఇదేం లేదు, ఈ థర్డ్ పార్టీ వల్లనే ఇవన్నీ ఫేస్ చేస్తున్నాం. మీకు తెలుస్తుంది కదా వాట్ ఈస్ ద మెయిన్ సిచ్యువేషన్ అని, దాన్ని రిలీజ్ చేయండి. మీరు ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నారా, ఓవర్ థింకింగ్ని రిలీజ్ చేయండి. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్ అండ్ ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. A time to give rather than take. నేను చెప్పిన అవతలలో అరుస్తున్నప్పుడు మీరు ఏం చేయొద్దు, మీరు జస్ట్ చూడండి, ఎందుకంటే సిచ్యువేషన్ కంట్రోల్ అవుతుంది. ద ఎనర్జీ ఈస్ గెయినింగ్ మొమెంటమ్. యువర్ డ్రీమ్స్ నీడ్ అ ప్రాక్టికల్ ప్లాన్. ఎస్, సో ఇది మీ గైడెన్స్. మనం న్యూమరాలజీ కార్డ్స్ త్రూ కూడా చూద్దాం మీ గైడెన్స్ ఏంటి అని. ఇది ఎక్స్ట్రా కన్ఫర్మేషనల్ చిట్స్. అంటే ఎవరెవరికి రిజనేట్ అవుతుంది అని. ఇన్ కేస్ ఇన్కంప్లీట్ ఉంటే మళ్ళీ తీసుకుందాం. బ్లూ. ఎవరైతే డ్రెస్ కలర్ ఇప్పుడు చూసేటప్పుడు బ్లూ, వాళ్ళకి ఇది ఎక్కువ సింక్ అవుతుంది. అండ్ ఎల్లో, ఎవరైతే ఎల్లో వేసుకున్నారో డ్రెస్ కలర్, వాళ్ళకి ఇంకా ఎక్కువ రెజనేట్ అవుతుంది. And Cancer zodiac sign. 666, 6666, 444, 444 ఈ ఏంజల్ నెంబర్స్ ఎక్కువ చూస్తారు ఇప్పుడు కానీ. అంటే ఇప్పుడు టైం కానీ, లేకపోతే 40 minutes డ్యూరేషన్ కానీ, నా టైం స్టాంప్స్లో కానీ, ఫోన్లో కానీ, ఎక్కడ కానీ రీల్లో చూస్తున్నప్పుడు. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ 6/15/24 అయినా, లేకపోతే హోల్ సమ్అప్ చేస్తే 6 వస్తుంది. అండ్ ఏంజల్ నెంబర్స్ మీరు 11 11 అండ్ 777 777 ఎక్కువ చూస్తారు. ఓకే. అండ్ అక్వారియస్ జోడియాక్ సైన్. ఏరీస్, లియో, సాజిటేరియస్ జోడియాక్ సైన్. అండ్ 333. ఎస్, ఇవి మీ ఎక్స్ట్రా కన్ఫర్మేషనల్ చిట్స్. సో గైస్, ఇప్పుడు ప్రజెంట్ నేను మేము ఏం చేయాలి అంటే, ఏం చేయొద్దు, జస్ట్ సిచ్యువేషన్ని హోల్డ్ చేయండి, ఎక్కువ లాగకండి, మొత్తానికి తెంపేయకండి. జస్ట్ వెయిట్ ఫర్ యువర్ టర్న్. ఓకే. ఎస్, ఇది మీ రీడింగ్. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇన్ కేస్ రెజనేట్ అయితే ప్లీజ్ చెప్పండి కమెంట్స్లో ఎంతవరకు రెజనేట్ అయ్యింది అని. ఓకే. అండ్ ఎవరికైనా ఇన్స్టెంట్గా పర్సనల్ రిక్వెస్ట్ కావాలి అంటే ఇన్స్టాగ్రామ్లో
ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మనం పర్సనల్ రీడింగ్ తీసేసుకుందాం. ఎస్ పైల్ టు థ్యాంక్ యూ సో మచ్. యా బాయ్.